చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే 2 సంఘటనలు చెప్తాను. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ను గుర్తుకు తెచ్చేవి. ఓదార్పు యాత్రకు వెళ్ళేటప్పుడు ఇది ఇంతకుముందు ఒకసారి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలు వెళ్ళి ఇవ్వాలి, ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది, ఎంతైతే బాగుంటుంది అనే డిస్కషన్ వస్తే అలాంటి వాళ్ళ మామూలుగా ఏం చెప్తాం, అప్పట్లో 20,000 50,000 ఏదో చెప్తా అనమాట. ఆయన బాగుండదు, దానివల్ల ఏమి ఇది అవుతుంది, ఏదో పోయి ఇచ్చేసినట్టు అవుతుంది, కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడాలి కాబట్టి ఆ అమౌంట్ పెంచారు. అది ఎంత అనేది ఆయన చెప్పదలుచుకోలేదు, బయటికి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కన్సిడరబుల్ అమౌంట్ పెట్టారు. మేము ఇరుపప్పలా కనబడుతున్నావా సజ్జలా చెప్పపోయాం. ఇంకాను ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ₹1,00,00,000 ఇచ్చారని చెప్పేసి ఎవడన్నా నమ్ముతాడా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పిల్లికి బిచ్చం పెట్టాడా? ఎంగిల్ చేత్తో కాకిని తోలడం. అలాంటి వ్యక్తి అంట రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని ఆ బాధ తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 100 మంది చనిపోయారని చెప్పేసి ఒక ప్రచారాన్ని సృష్టించి వాళ్ళని ఓదార్పు యాత్ర పేరుతో పరామర్శించి ఒక కుటుంబానికి 20,000 ఇద్దామంటే అబ్బాయి 20,000 ఏం సరిపోతే అబ్బే మనం డబ్బు ఇచ్చామంటే లైఫ్ సెటిల్ అయిపోవాలా, పడేద్దాం ఒక కోటి అన్నాడంట. సిగ్గుండాలి చెప్తానికైనా కానీ, చేపతానికి సిగ్గుసారం ఉండాలి. మనం చూసాము కదా గత 5 ఏళ్ళు, ఎప్పుడో వద్దు గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని కరోనా సమయంలో శ్యామ్ కలకడ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కరోనా సమయంలో చనిపోతే ఆ కుటుంబానికి ₹1 సాయం చేయలేదు. ₹1 జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత కష్టపడ్డాడో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసు. నిన్న మొన్న వచ్చిన బొడ్డాగాలకి పిల్లల కొడుకులకి తెలియదేమో కానీ శ్యామ్ కలకడ గురించి అందరికీ తెలుసు. ఏం చేశారండి మీరు? 10 పైసలు సాయం చేయలే. ఇంకా విచిత్రం అంటే చెప్పనా, ఇంకా అంటే దానాల గురించి చెప్తున్నా కూడా చెప్తున్నాను. ప్రజల సొమ్మును ఏ విధంగా మీకేసారి చెప్పమంటారా? వాలంటీర్లు అని చెప్పేసి 2,30,30,000 మందిని నియమించాడు. అందులో మెజార్టీ వైసీపీ కార్యకర్తలు. నేను చెప్పేది కాదు, సాక్షాత్ వాళ్ళే చెప్పుకున్నారు డైరెక్ట్గా. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, చాలా మంది మంత్రులు నాయకులు వాళ్ళు చెప్పింది. సొంత కార్యకర్తలను 2,30,30,000 మందిని నియమించుకొని, మెజారిటీ అంతా కూడా ఉన్నదనుకోండి, తక్కువ ఉండొచ్చు, నియమించుకొని వాళ్ళందరికీ కూడా నెలకి ₹200 కేటాయించాడు. దేనికి ₹200? సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి. అర్థమైందా మీకు? మన అన్న సొంత పత్రిక సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికే రాష్ట్ర ప్రజల సొమ్ముని అప్పనంగా తినేసాడు. జీవో జారీ చేశాడు. తక్కువ లెక్కత గత గడిచిన 5 ఏళ్ల కాలంలో కేవలం సాక్షి పేపర్ కొనుగోలు నిమిత్తం ₹500-600 కోట్ల తినేశాడు. వందలే తక్కువ లెక్కతే ₹500-600 కోట్ల తినేశాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఏకంగా జనాలకు డబ్బులు పనిచేసాడంటే మేము నమ్మాలా? మేము ఎరుపాపలం ఇక్కడ ఏమన్నా నదుల మీద ఏమైనా ఎరుపాపలం అని చెప్పి రాసిందండి. చెప్పడానికి మీకన్నా సిగ్గుండాలి, వినడానికి మాకన్నా సిగ్గుండాలి. దాని ధర్మాలు అట్ట. ఇది విచిత్రం కాకపోతే దరిద్రం కూడా అనేది. నేను జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లో మాకండి. నిన్న కాక మొన్న ఇక్కడే విజయవాడలో ఎవరో అది వరదలు వచ్చినాయి కదా, ఐడియా ఉందా మీకు? ఆ వరదలు వచ్చినప్పుడు ₹1,00,00,000 సహాయం ప్రకటించాడు. ₹1,00,00,000. సాధారణంగా వరదలు వచ్చినప్పుడు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, వ్యాపారవేత్తలు వాళ్ళందరూ విరాళాలు డైరెక్ట్గాను సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారు, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారు, ప్రభుత్వానికి ఇస్తారు. అన్న వెరైటీ మాట. అన్న అలా ఇవ్వలేదు. అన్న ఏం చేశాడంటే ఈ ₹1,00,00,000 మేము ఆ వరద బాధితులకి వాటర్ బాటిల్, టిఫిన్ బాటిల్ కానీ పనిచేస్తామన్నారు. ₹1 ఇవ్వాల. సొంత నాయకులు ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, విజయవాడ ప్రాంత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలా కొంత వేసుకొని ఆ వాటర్ బాటిల్కి, ఆ టిఫిన్ బాటిల్కి మహా తిప్పి కొడితే ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేదు. 2 రోజులు అడవిడి చేశారు. అయ్యే ₹1,00,00,000 ఇచ్చేసామన్నారు. ఎవరికి ఇచ్చేసాడు ₹1,00,00,000? ఆ ₹1,00,00,000కి దిక్కుదేమనలేదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులో లేదంటే అభిమానులు వచ్చి వాళ్ళకున్న సమస్యలు చెప్పుకొని అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఏం బాగాలేదు, అక్కడికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి అంటే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఆ 3 ఏళ్ళలో మీరు చచ్చిపోయినా పర్వాలేదు. ఇక్కడ మీ భజన తప్పితే అత్యావారాలు తప్పితే ఏమీ లేదు. ఎందుకండి మమ్మల్ని ఎలా తిప్పేస్తారు? ఎందుకు వచ్చిన భజన ఇది? ఎవరికి ఉపయోగం? ఎవరు నమ్ముతాడు? సొంత చెల్లి తల్లి చెప్పరు, వాళ్ళకే ఆశలు ఇవ్వలేక వాళ్ళ ఆశలు లాక్కొని గంటేశారు. పైగా మళ్ళీ ఇక్కడికి వచ్చి భజన చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే మీరు ఈ డచ్చగోలు మానేయాలండి. నిజంగా చెప్తున్నా, మీరు ఈ డచ్చగోలు మానేపోతే మీ పరువే పోద్ది. వైసీపీ కార్యకర్తలే అవుతున్నారు. మీరే మాట అన్న తర్వాత వైసీపీ కార్యకర్తలు అవుతున్నారు. ఇదేటర్ బాబు జగన్మోహన్ రెడ్డి ఏకంగా పంచేస్తారు గించేస్తారని మాట్లాడుతున్నారు. అన్నేమో పెళ్లికి పెచ్చం పెట్టాడు, ఇంగిల్ చేత కాకింతాడు, మళ్ళీ 2 మెతులు ఏమైనా రాలి పడిపోతే కాకే తిని బాగుపడిపోద్దేమో అని ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అని వాళ్ళే నవ్వుకుంటున్నారు. మీకు మాత్రం సిగ్గు అనిపించట్లేదండి. పైగా ఏమైనా మాట్లాడతారు చూసారా? అంటే ఫోటోలకు ఫోజు ఇవ్వడం అంటే నచ్చదట జగన్మోహన్ రెడ్డికి. అంత సినిమా లేదులే. అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రజల సొమ్మే, సంక్షేమ పథకాల ద్వారా ఏదైనా ఒక బటన్ నొక్కితేనే ఆ బటన్ నొక్కే ముందు పెద్ద సభ పెట్టేసి, మళ్ళీ మామూలుగా కాదు, మళ్ళీ
500 కోట్ల రూపాయలకి 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తాను కూడా పెద్ద పెద్ద సభలు ఎట్టేసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించేసి చిన్న చిన్న పిల్లల చేత పొగిడించుకొని డ్యాన్సులు వేయించి పాటలు పాడించి భజన చేయించి మామూలు భజన కదా బాబు జగన్మోహన్ రెడ్డి అంత వీరుడు ఎక్కడా లేడని చెప్పేసి అని 400 కోట్ల రూపాయలుగా 300 కోట్ల రూపాయలుగా బట్టను నొక్కేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని అన్ని ప్రాంతాల్లోని ఆ సిమెంట్ రోడ్డు మీద చక్కగా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎట్టించేసి ఓ బిందు ఫాలో చేసి కూడా భజన ఏది ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తానికి కూడా భజనే అలాంటిది సొంత రూపాయి ఏదైనా 10 రూపాయలు అయితే ఊరుకుంటాడా అమ్మ అంత లేదమ్మా 10 రూపాయలు ఇచ్చాడంటే తక్కువ లెక్క అయితే 100 రూపాయలు ప్రచారం చేసుకుంటాడు అన్న మామూలుగా ప్రచారం కాదు అది నేను చూసా ఎవరికైనా తెలియనోడికి ఎవరికైనా ఉంటే చెప్పుకో ఈ డచ్చగాళ్ళు మా దగ్గర చెప్పమాక దాన ధర్మాలు చేసాడట దాన ధర్మాలు ఎవరు చేసాడు ఎప్పుడు చేసాడు వీళ్ళు కనుక్కొని చెప్పు ఎవరైతే బాధ్యత అయినా తెలియకడుతానండి కామెడీ కాకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పటికి మేమే అంత చిన్నపిల్లలు బుడ్డలేం కాదు మేము కూడా అప్పుడు కొద్దిగా ఇదిలోనే ఉన్నాం మనం పెద్దలమే కూడా ఆ సమయంలో ఎవరు ఎలా చనిపోయినా ఎందుకు మా రిలేషన్లోనే మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయనకి వాళ్ళ తాతగారు అనారోగ్య కారణంతో చనిపోతే వయసు మీదకి వచ్చిన చనిపోతే ఏం చేస్తారు వయసు అయిపోతే అందరూ చచ్చిపోవాల్సింది ఎవడైనా నువ్వైనా నేనైనా ఎవరైనా చచ్చిపోవాల్సింది అనారోగ్యంతో కొద్దిగా చనిపోయాడు అది కూడా రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త తట్టుకోలేక చచ్చిపోయారని చెప్పేసి అని తోసేసారండి అలా ఎన్ని వందల మందిని తోసేసారు ఉంటుంది అభిమానం ఉంటుంది అభిమానం ఉండకుండా ఉండదు కానీ ఎవరు చచ్చిపోతాడండి విచిత్రంగా అయిపోతే ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు అందరూ బాగానే ఉన్నారు కానట్ట రాష్ట్రంలో అమ్మాయిలు చచ్చిపోతారా విచిత్రం కాదు ఇది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మళ్ళీ కొట్టమాకండి